ఫ్లవర్ గోబీ మంచూరియా చేయడానికి ఫ్లవర్ ని ఇలా కట్ చేసుకుని నీళ్ళలోకి వేసుకోవాలన్నావు. తర్వాత పొయ్యి మీద పెట్టి 30% నీళ్ళలో ఉడికించుకోవాలపో. తర్వాత గోబీ బయటికి తీసి దాంట్లో కారం, ఉప్పు, నల్ల మిరియాల పొడి, గరం మసాలా వేసి కార్న్ ఫ్లోర్, మైదాను కూడా వేసుకోవాలన్నావు. కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలకో. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పోసుకుని గోబీ అంతా ఇలా పకోడీలా వేసుకోవాలపో. గోబీ అంతా బంగారు కలర్ లోకి వచ్చేలా వేపుకోవాలన్నావు. తర్వాత అదే కడాయి మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని చిన్నగా కట్ చేసుకుని తెల్లవాయిల్ని, ఎర్రగడ్డలను వేసుకోవాలన్నావు. మళ్ళా పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు, గరం మసాలా, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలపో. తర్వాత చిల్లీ వినిగర్ వేసుకొని సోయా సాస్ కూడా వేయాలన్నావు. తర్వాత టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలయబెట్టాలన్నావు. గోబీ వేసుకునే టైం వచ్చారా? మొత్తం డ్రై గోబీ అంతా ఇందులో వేయాలపో. ఇప్పుడు నిదానంగా గోబీ అంతా బాగా కలుపుకోవాలపో. చూడ తిప్పుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. కడానా ఉల్లిపొందులు వేసుకుంటే అయిపోయా ఫ్లవర్ గోబీ మంచూరియా రెడీ. మా వీడియో నచ్చితే ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చినానన్న, ఒకసారి ఓపెన్ చేసి చూడండి అన్న. మాకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు.